హలో గాయ్స్, వెల్కమ్ టు శర్వాణి వాయిస్. ఈ రోజు మనం ఎక్కువ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీలో క్లైమాక్స్ అయితే సూపర్ గా ఉంటుంది. సో చివరి వరకు వీడియోని చూడండి. కావాలంటే 2x స్పీడ్ లో పెట్టండి కానీ స్కిప్ చేయకండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఓపెన్ చేయగానే ఒక రూమ్ లో ఒక వ్యక్తి ఉన్నట్టు చూపిస్తారు. అతని పేరే మోహన్. అతన్ని వెతుక్కుంటూ అప్పుట్టి అనే ఒక వ్యక్తి వస్తాడు. రిసెప్షన్ లో అడిగితే 203 గదిలో మోహన్ ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్తాడు. అప్పుట్టిని చూసిన మోహన్ లగేజ్ అంతా కూడా జీప్ లో సర్దు అని చెప్పి తన లగేజ్ ఇస్తాడు. ఇంతలోపే బాక్స్ లో ఏదో అరవడంతో అప్పుట్టి చాలా భయపడిపోతాడు. మోహన్ వెంటనే కంగారు పడుకు, అది కేవలం కుక్క మాత్రమే అని చెప్పి జీప్ లో అడవికి తీసుకెళ్తారు. నిజానికి మోహన్ ఒక డాగ్ బ్రీడర్. ఈ కుక్కకు కావాల్సింది మలేషియా బ్రీడ్ కాబట్టి ఈ మలేషియా బ్రీడ్ ఈ అడవిలో దొరుకుతుందని తెలిసి నేను వెళ్తున్నాను. ఆ మలేషియా బ్రీడ్ ని ఈ అడవికి తెచ్చింది కురుచిన్ అనే వ్యక్తి. నిజానికి కురుచిన్ అలాగే మోహన్ ఒకప్పటి స్నేహితులు. ఈ కుక్కకి క్రాస్ బ్రీడింగ్ చేయించడానికి ఈ మలేషియా కుక్కే సరైందని చెప్పి ఈ అడవికి తీసుకొస్తాడు మోహన్. అలా అడవి లోపలికి వచ్చిన వాళ్ళిద్దరూ కూడా అక్కడ జీప్ ఆపేసి అక్కడి నుంచి నడవడం ప్రారంభిస్తారు. ఆ లోపల కురిచియన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్లకుండా ఆ దగ్గరలోనే ఒక టెంట్ వేసుకుంటాడు. అలాగే తనతో పాటు 2 వారాలకు సరిపడా ఆహారాన్ని కూడా తెచ్చుకుంటాడు. ఎందుకంటే క్రాస్ బ్రీడింగ్ జరిగిందో లేదో తన కుక్క దగ్గరే ఉండి చూడాలనుకుంటాడు మోహన్. కురిచియానికి మలాయి అనే మలేషియా అమ్మాయితో పెళ్ళవుతుంది. ఇంతకు ముందు చాలా పెళ్లిళ్ళే అవుతాయి. ఈ మలాయి అనే మలేషియా అమ్మాయికి కొన్ని మంత్రశక్తులు ఉన్నాయని ఊర్లో వాళ్ళంతా కూడా అనుకుంటారు. ఆమె కూడా ఊరికి దూరంగా కొండ ప్రాంతాల్లోని కుక్కలతో పాటు నివసిస్తూ ఉంటుంది. ఆమె మలేషియా నుంచి వచ్చిందని చెప్పి ఆమె పేరు క్రమక్రమంగా మలాతీగా ఊరు వాళ్ళు మార్చేస్తారు. ఇక్కడ టైటిల్ కార్డ్ పడుతుంది ఎకో అని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి గంట సింబల్ నొక్కండి. నెక్స్ట్ సీన్ లో అప్పుటి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొస్తున్నట్టుగా ఉంటుంది. ఒకటి పీయూష్ అలాగే ఇంకొక వ్యక్తి డాక్టర్. పీయూష్ ఎవరో కాదు, మలాతీని చూసుకోవడానికి ఆ కొండ ప్రాంతంలో ఎవరొకరు ఉండాలని చెప్పి వాళ్ళ కొడుకులు మలాతీ కోసం ఒక సర్వెంట్ ని పెడతారు. బండి దిగిన తర్వాత అక్కడి నుంచి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే పీయూష్ అలాగే డాక్టర్ ఇద్దరు కలిసి వెళ్లే దారిలో కుక్కలు కూడా కనిపిస్తాయి. మలాతీకి జ్వరం వచ్చిందని చెప్పి డాక్టర్ మందులిస్తాడు. అక్కడి నుంచి నేనొక్కడిని తిరిగి వెళ్తాను అని చెప్తాడు. అప్పుడే పీయూష్ అంటాడు, నేను మలాతీ అమ్మ లేకపోతే ఈ కుక్కలు దాడి చేస్తాయి ఎవరి మీదైనా అని చెప్తాడు. డబ్బులు ఇచ్చి డాక్టర్ని పంపిస్తుంటే మరి వ్యాన్ కో అని అడుగుతాడు. జీప్ కి ఆల్రెడీ నేను పే చేసేస్తాను, పై వరకు రావాలంటే కిందనే పే చేయాలి అని చెప్పి పీయూష్ అంటాడు. జీప్ నుంచి తిరిగి వెళ్ళగానే అప్పుటి వాకీ టాకీలో మాట్లాడుతూ ఉంటారు. మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం పోలీస్ గారు అని చెప్పి. అప్పుడు డాక్టర్ అడుగుతాడు, ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఖచ్చితంగా మనం 40-45 నిమిషాల్లో ఈ అడవిని దాటి కిందకి వెళ్ళిపోవాలి, లేకపోతే మనకేమన్నా అయ్యిందనుకొని పోలీసులు మన కోసం వస్తారని చెప్పి. నిద్రపోయే ముందు పీయూష్ మలాతీకి మందులిస్తాడు పడుకోమని చెప్పి. కాసేపు నోవెల్ రాసుకొని పడుకుంటాడు. తెల్లవారుజామున మొత్తం ఇంటి పని అంతా కూడా పీయూషే చేస్తాడు. ఆ కొండ నుంచి కిందకెళ్ళి సరుకులవి కొనుక్కుంటాడు. అలాగే తనకు కావాల్సిన పుస్తకాలు అడుగుతాడు. కానీ ఆ పుస్తకాలు లేవు, అమ్ముడిపోయాయని చెప్పగానే సరే ఈ లిస్ట్ లో ఉన్న సరుకులైనా ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ కి వెళ్తాడు. పోస్ట్ ఆఫీస్ లో ఎప్పుడూ కూడా తనకి పోస్ట్ నుంచి డబ్బులు వస్తాయి. మలాతీని చూసుకుంటున్నందుకు అందులోని సగ భాగాన్ని ఇద్దరు వ్యక్తులకి మళ్ళీ పోస్ట్ లో పంపిస్తాడు. పోస్ట్ ఆఫీస్ బయటికి అతనికి తెలిసిన వ్యక్తి అప్పాచాన్ అనే వ్యక్తి వస్తాడు. దాంతో అతని పక్కనే ఒక నావీ ఆఫీసర్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి మహేష్ ని కార్ లో ఒక చోటుకు తీసుకెళ్తారు. కార్ ఎక్కగానే అక్కడ బల్బ్ బిగిస్తున్న అతను ఆ బల్బ్ తీసి రాయి తీసి కొడతాడు. ఆ రాయి సౌండ్ కి అక్కడే గొడుగు పట్టుకొని కూర్చున్న అతను అడవుల్లోకి వెళ్తూ ఉంటాడు. మహేష్ ని తీసుకొచ్చిన నావీ ఆఫీసర్ నువ్వెవరు, నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావు అని కూడా అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడు, మాది అనకాపల్లి. నిజానికి మలాతీ అమ్మకి పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు, ఆమె భోజనం ఆమె వండుకుంటుంది, ఆలయం సమయంలో మాత్రమే నేను చూసుకుంటే సరిపోతుందని చెప్పి వాళ్ళిద్దరు కొడుకులు బొంబాయిలో ఉండడం వల్ల చిన్న కొడుకు నన్ను పెట్టాడు అని చెప్తాడు. కురుచిన్ గురించి కొన్ని నిజాలు తెలియాలి, అతని గురించి చెప్పు అనేసరికి అతను సింగపూర్, మలేషియా ఇలా చాలా దేశాలు తిరిగారు. మలేషియాకి వెళ్ళినప్పుడు మలాతీ అమ్మని చూసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తారు. నేను ఎప్పుడైనా ఆమె ఫ్లాష్ బ్యాక్ గురించి అడిగితే మలాతీ అమ్మ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. నా డబ్బులు నాకు కరెక్ట్ టైంకి వస్తున్నాయి కాబట్టి నాకెందుకులే తన పర్సనల్ అని చెప్పి నేను కూడా ఎప్పుడు ఫోర్స్
ఫోర్స్ చేయలేదు అని చెప్తాడు. కురిచాన్ కోసం చాలా సార్లు నావీ ఆఫీసర్స్ పోలీసులు కూడా చాలా మంది వచ్చారు. అతన్ని పట్టిస్తే రివార్డ్స్ కూడా ఇస్తానని చెప్పారు అని చెప్తాడు. దాంతో అక్కడికి వచ్చిన నావీ ఆఫీసర్ ఒకవేళ కురిచాన్ కనిపిస్తే ముందుగా నాకే చెప్పు, వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులే నేను నీకు ఇస్తాను అని చెప్తాడు. అలాగే కొంచెం డబ్బులు ఇచ్చి ఇంక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసరికి అక్కడి నుంచి మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వస్తాడు. కురిచాన్ పోలీస్ వాళ్ళకి, నావీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి అందరికి కుక్కలు సప్లై చేస్తూ ఉండేవాడు. పోలీసులకి కురిచాన్ దొరికితే నావీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ చేస్తాడా అని వాళ్ళంతా కూడా భయపడుతున్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సరుకులు తీసుకొని పీయూష్ అక్కడి నుంచి మళ్ళీ కొండ మీదకి వెళ్తాడు. పీయూష్ సగం కొండ ఎక్కిన తర్వాత అలసటతో కూర్చుంటాడు. దూరాన ఒక వ్యక్తి గొడుగు పట్టుకొని వెళ్తూ ఉంటాడు. కుక్కలు చూసి ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. మలాతి అమ్మని ఏమన్నా చేశాడని చెప్పి పీయూష్ అక్కడి నుంచి గబగబా మలాతి అమ్మ దగ్గరికి వెళ్తాడు. కానీ మలాతి అప్పుడే పుట్టిన కుక్క పిల్లల్ని కుక్కని చూసుకుంటుంది. నీకేమైనా అయిందా, ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని చెప్పి పీయూష్ అడుగుతాడు. నేనెవరిని చూడలేదు అని చెప్తుంది. ఇంకోవైపు అప్పచన్ అలాగే నావీ ఆఫీసర్ ని చూపిస్తారు. అప్పచన్ ఇంతకు ముందు పోలీసులకి డ్రైవర్ గా పనిచేసేవాడు. అప్పట్లో కురుచిన్ కి పోలీసులు చాలా మంది తెలుసు. కొంతమందిని నక్సలైట్లు అని చెప్పి వాళ్ళని కావాలని కురుచిన్ అలాగే తన కుక్క ఇద్దరు కలిసి చంపేశారు. అక్కడ జరిగిన విషయం కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు అని నావీ ఆఫీసర్ తో అప్పచన్ చెప్తూ ఉండగా ఈ లోపు బ్రేక్స్ పట్టవు. ఆ నావీ ఆఫీసర్ ఆ కార్ ని ఒక చెట్టు గుద్ది ఏదో ఒకలాగా ఇద్దరు కూడా ప్రాణాలతో బయటపడతారు. కురిచాన్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నావీ ఆఫీసర్ అనుకుంటాడు. ఆ రోజు రాత్రి పీయూష్ అలాగే మలాతి కాసేపు మాట్లాడుకుంటారు. పీయూష్ అంటూ ఉంటాడు, మీరు మలేషియాకి వెళ్ళిపోయి అక్కడ మీ వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇక్కడ ఒంటరి జీవితం ఎందుకు అని చెప్పేసరికి ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏంటి మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయారా అని చెప్పి నవ్వుకుంటూ పడుకుని పోతాడు. ఆ తర్వాత రోజు మలాతి వాళ్ళ చిన్న కొడుకు అక్కడికి వస్తాడు. నాన్నకి డెత్ సర్టిఫికేట్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను అనేసరికి వాళ్ళ అమ్మ వద్దు అని చెప్తుంది. అసలు నాన్న బతుకున్నాడో లేదో తెలియదు కదా, అలాగే మిగతా భార్యలు వచ్చి వాళ్ళు ఆస్తి అడిగితే ఏం చేస్తావు, ఇప్పుడు ప్రస్తుతం ఆస్తి అంతా కూడా మలాతి పేరు మీదే ఉంటుంది. చాలా అంటే చాలా ఆస్తి ఉంటుంది, కనీసం ఊర్లో అయినా ఉండొచ్చు కదా, ఈ కొండ ప్రాంతంలో ఎందుకు అనేసరికి ఆవిడ దానికి కూడా ఒప్పుకోదు. నువ్వేం చేస్తావో తెలీదు, ఆవిడని ఎలాగైనా సరే ఈ కొండను వదిలి ఊర్లో ఉండేలా చెయ్యు అని చెప్పి పీయూష్ కి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు. మలాతి కుక్క పిల్లల్ని చూస్తుంటే ఈ కుక్క పిల్లల్ని గ్రామ వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను అని పీయూష్ అంటాడు. దానికి మలాతి అస్సలంటే అస్సలు ఒప్పుకోదు. ఆ కుక్క పిల్లలు నావి, నేనే పెంచుకుంటాను, వాటిని గొలుసులేసి కట్టేస్తారు వాళ్ళు అనేసరికి పీయూష్ కూడా ఇంకేమీ అనడు. అలాగే వాడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావా అనేసరికి ముందు అబద్ధం ఆడతాడు గాని తర్వాత నిజం చెప్తాడు. అప్పుడు మలాతి తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తుంది. కురుచిన్ కి కుక్కలంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడ మీ జాతి కుక్కలు ఎలాగో మలేషియా జాతి కుక్కలు కూడా వాళ్ళ ఓనర్స్ కి చాలా కట్టుబడి ఉంటాయి. అవి ఒక్కసారి నమ్మాయి అంటే తన యజమానికి చాలా అంటే చాలా సేవ చేసి పెడతాయి. పళ్ళు, ఆహారం అన్ని కూడా తెచ్చి పెడతాయి. కురుచిన్ కి మలేషియా బ్రీడ్ కుక్కలు కావాలని చెప్పి మా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు మా ఆయనే కురుచిన్ని, మోహన్ ని ఇద్దరిని కూడా మా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పట్లో ఆ బ్రీడ్ కుక్కలన్నిటిని కూడా మా ఆయనే పెంచేవాడు. మోహన్ అలాగే కురుచిన్ నన్ను చూసి తన కూతురేమో అనుకున్నారు, కానీ తన భార్యనని చెప్పేసరికి సారీ అని చెప్పారు. అక్కడ కురిచాన్ ఫొటోస్ తీసుకుంటూ తనకు కావాల్సిన బ్రీడ్ ని ఎత్తుక్కుంటూ ఉంటాడు కుక్కలవి. అప్పుడే ఆ ఫొటోస్ ని నన్ను మా భార్యని కూడా తీయు అని చెప్పి మలాతి వాళ్ళ ఆయన అంటాడు. కానీ మలాతి దగ్గర మంచి డ్రెస్ లేకపోవడంతో తన ఒక్కతే ఫోటో దిగడానికి ఇబ్బంది పడుతుంది. కురిచాన్ తన చెల్లి కోసం కొన్న బట్టల్ని మలాతికి ఇచ్చి ఫోటో తీస్తాడు. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు మలాతి వాళ్ళ ఆయన గురించి బాధపడుతుంది. వార్ జరుగుతుంది, మా ఆయన్ని బయటకు వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్తున్నాడో తెలియట్లేదు, డబ్బుల కోసమే వెళ్తున్నాను అని చెప్తున్నాడు, కానీ తను ఇక్కడే ఉంటే బాగుంటుంది అని చెప్పేసరికి కురుచిన్ వెంటనే నేను బాగా చూసుకోవాలంటే డబ్బులు కావాలిగా, మరి అందుకే వెళ్తున్నాడేమో అని చెప్తాడు. ఇంతలోపే కుక్కలు వాళ్ళ ఆయనకి భోజనం కూడా తెచ్చి పెడతాయి. వాళ్ళ ఆయన ఏం చెప్తే అదే నడుచుకుంటాయి. ఒకవేళ వాళ్ళ ఆయన లేకపోతే కుక్కలు ఎవరిని లోపలికి రానివ్వు, అలాగే బయటకు కూడా వెళ్ళనివ్వవు. మలాతిని వాళ్ళ ఆయన నువ్వు కూడా ఈ కుక్కల్ని కంట్రోల్లో పెట్టడం నేర్చుకోవాలి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు వాళ్ళు ముగ్గురు కలిసి బయటకు వెళ్తారు. మలాతి వార్ జరుగుతుంది కదా, ఇప్పుడు వెళ్ళడం అవసరమా అంటే మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నిన్ను బాగా చూసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళ ఆయన అంటాడు. దాంతో డబ్బులు ఒకటి ఉంటే సంతోషం రాదు అని చెప్పి అంటుంది. కానీ అదేం పట్టించుకోకుండా వాళ్ళతో పాటు వాళ్ళ ఆయన కూడా వెళ్తాడు.
కాసేపటికి కురుచిన్, మోహన్ ఇద్దరూ తిరిగి ఇంటికొస్తారు. కానీ కుక్కలు వాళ్ళని అస్సలంటే అస్సలు లోపలికి రానివ్వు. ఎందుకంటే తన యజమాని వాళ్ళతో పాటు లేకపోవడం వల్ల అవి అస్సలు లోపలికి రానివ్వు. మలాతీకి ఒక విషయం చెప్పాలి, బయటకు రమ్మంటారు. మలాతీ బయటకు వెళ్ళబోతుంటే ఆ కుక్కలు మలాతీని కూడా అడ్డుకుంటాయి. కోపం వచ్చి ఒక కర్ర తీయబోతుంది మలాతీ. మలాతీ కాలు బయట పెట్టగానే కుక్క కరిచేసి మలాతీని లోపలికి తోసేస్తుంది. చూసి మోహన్ ఇక్కడి నుంచి నిజమేంటో చెప్దాం, వాళ్ళ ఆయన చనిపోయాడని చెప్దామని చెప్పేసరికి ఈ కుక్కలు తన యజమాని కనిపించిపోవడంతో మనల్ని అస్సలంటే అస్సలు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. రుచిన్ దానికి ఇక్కడి నుంచి చెప్తే అస్సలు బాగోదు, నేను వెయిట్ చేస్తా అనేసరికి మోహన్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ కురిచిన్ మాత్రం చాలా రోజులు ఎండ వాన అన్నిటికి కూడా ఓర్చుకుంటూ అదే పడవలో కూర్చుంటాడు. తనతో పాటు కుక్కలు కూడా నిద్ర లేకుండా ఎండ వానలో అలానే వేచి చూస్తూ ఉంటాయి, ఎక్కడ తన లోపలికి వెళ్తాడా అని చెప్పి. వెంటనే గట్టిగా మల్లతిని గట్టిగా పిలుస్తాడు. ఈ మలాతీకి కుక్క కరవడంతో తను నించోడానికి కూడా శక్తి ఉండదు. కురుచిన్ ఇంక చేసేదేం లేక గన్తో కుక్కల్ని చంపేసి అట్లని పాతి పెట్టేస్తాడు. అది చూసి తను చాలా అంటే చాలా బాధపడుతుంది. తన భర్త వార్లో మరణించాడని చెప్పడంతో ఇంకా బాధపడుతుంది. అయినా ఆ కుక్కలు మీ ఆయన మాట ఒక్కటే వింటాయి, నీ మాట కాదు. రిస్ట్రిక్షన్ కి ప్రొటెక్షన్ కి చాలా తేడా ఉంటుంది అని చెప్తాడు. నువ్వు ఒక్కరిదానివి ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు మీ బంధువుల దగ్గర ఉంటావా అని చెప్పి అక్కడ విడిచిపెడతాననేసరికి ఆమె దానికి ఏడుస్తుంది. ఎందుకంటే తనకి ఎవ్వరు ఉండరు. అప్పుడే ఒక చిన్న కుక్క పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటాయి. వాటిని అలాగే నన్ను కురుచిన్ ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పి మలాతి తనతో మొత్తం అంతా కూడా చెప్తుంది. తర్వాత రోజు ఇదంతా కూడా నావీ ఆఫీసర్ తో పీయూష్ చెప్తూ ఉంటాడు. అప్పుడే కూడా 2 వారాల తర్వాత కొండ మీదకి వెళ్ళి చూసేసరికి మోహన్ తెచ్చిన కుక్క చనిపోయి ఉంటుంది. అలాగే మోహన్ కూడా పైన కొండ మీద నుంచి కిందకి పడిపోతాడు. అప్పటికి పీయూష్ ఇంకా ఊర్లోకి రాలేదు కాబట్టి పీయూష్ కి ఇదంతా తెలియదు అని అనుకుంటాడు. అందుకే ఆ విషయాలు అప్పటి పీయూష్ కూడా చెప్తాడు. అలాగే నావీ ఆఫీసర్ కూడా అంటూ ఉంటాడు. నావీ ఆఫీసర్ అయితే మలాతి మొత్తం అందరినీ కూడా తనకున్న మంత్రశక్తులతో చంపేసిందా అని చెప్పి అంటాడు. కానీ అప్పటి అంటాడు, ఆమె దగ్గర ఎలాంటి మంత్రశక్తులు లేవు, కానీ ఊర్లో వాళ్ళు అందరూ ఎందుకు అనుకుంటారంటే ఆమె అన్ని కుక్కల్ని కూడా కంట్రోల్ చేయగలదు. 100 అడుగులకి ఒక కుక్క కాపలా కాస్తుంది. అలా దగ్గరికి వెళ్ళేసరికి తన దగ్గర చాలా అంటే చాలా కుక్కలు ఉంటాయి. అవన్నీ కూడా ఆవిడ్ని రక్షించడానికి ఉంటాయి. అందుకే ఊళ్ళో వాళ్ళంతా కూడా అలా అర్థం చేసుకున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పీయూష్ బజార్ నుంచి సామాన్లు పట్టుకొని కొండ మీదకి వెళ్తుంటే 2 లారీ డ్రైవర్లు ఆగు తమ్ముడు అని చెప్పి ఆపుతారు. నువ్వు మొన్న అనకాపల్లి అన్నావు కదా, అనకాపల్లిలో మేము వెళ్ళాము, కానీ అక్కడ నీ పేరు ఎవరికీ తెలీదు, నువ్వెవరో కూడా ఎవరికీ తెలీదు, నువ్వు మోహన్ని చంపేశావు కదా అని చెప్పి అంటారు. గురుజుని వెతకడానికి మాకు సాయం చెయ్యు అని చెప్తాడు. దాంతో పీయూష్ అక్కడి నుంచి మాట్లాడకుండా వచ్చేస్తాడు. అక్కడి నుంచి ఊహించుకుంటూ ఉంటాడు. నిజానికి తను మోహన్ని చంపడానికే వెళ్తాడు. మోహన్ తీసుకున్న హోటల్లోనే తను కూడా హోటల్లో ఒక రూమ్ తీసుకుంటాడు. అక్కడి నుంచి అడవి దగ్గరికి కూడా వస్తాడు. మోహన్ని దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడే మోహన్ పీయూష్ని చూసేస్తాడు. నువ్వు హోటల్లో కూడా నన్ను ఫాలో అయ్యావు, అక్కడే చంపాల్సింది, ఇక్కడ వరకు ఛాన్స్ ఉన్నా కూడా చంపకుండా ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతాడు. పీయూష్ వెంటనే గురూజన్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. నేను కూడా గురూజీని వెతుక్కుంటూనే వచ్చాను, నిజానికి అతను ఎక్కడో కొండల్లో గృహల్లో ఉన్నాడు, కుక్కల చేత ఆహారం తెప్పించుకొని తను బతుకుతున్నాడు, ఎలా అయినా కనిపెడదామని చెప్పి మందు పోస్తాడు. మందు పోసి ఒకవేళ నువ్వు హెల్ప్ చేస్తే గురూజీని మన ఇద్దరు కలిసి చంపేద్దామని కూడా చెప్తాడు. పీయూష్ మందు తాగినట్టు తాగి పక్కన అతను చూడలేనప్పుడు పోషిస్తాడు. అలా వాళ్ళిద్దరూ కొండ దగ్గరికి నడుచుకొని వెళ్తున్నప్పుడు మోహన్ని 2 కుక్కలు వచ్చి పైనుంచి తోసేస్తాయి. ఇదంతా కూడా పీయూష్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోపే పాలు పొంగిపోతాయి. ఆ పాలు తీసి మలాతి అమ్మకి పీయూష్ పెడతాడు. కానీ నావీ ఆఫీసర్ కి పీయూష్ మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే అతను పీయూష్ గురించి మొత్తం ఎంక్వైరీ చేసినప్పుడు అనకాపల్లిలో అతని గురించి ఎవ్వరికీ తెలీదు. అలాగే పీయూష్ వస్తున్న డబ్బులు 2 వ్యక్తులకు పంపిస్తున్నాడు. ఒకటి పీయూష్ కి పనుంది అని చెప్పిన అతనికి, ఇంకొకటి నిజమైన పీయూష్ కి. అంటే ఇక్కడున్న పీయూష్ నిజమైన వ్యక్తి కాదు. ఇంకో పక్క మలాతి పీయూష్ ఇచ్చిన పాలని 2 చుక్కలు టేబుల్ మీద వేస్తుంది. అలాగే అందులో చీమలేసి టెస్ట్ చేసిన తర్వాతే తాగుతుంది. ఇదంతా కూడా పీయూష్ ఆ 2 లారీ డ్రైవర్లతో చెప్తాడు. నేను మొత్తం అన్నిటిలోని వెతికాను, కానీ ఎక్కడ కురుచి దొరకలేదు. కానీ దూరంగా ఎక్కడో ఒక నీరు శబ్దం వినిపిస్తుంది. ఆ నీరు శబ్దం ప్రక్కనే ఒక గృహ కూడా ఉంది.
అక్కడ కూర్చొని ఉండే ఛాన్స్ ఉందని నాకు అనుమానంగా ఉంది అని పీయూష్ వీళ్ళిద్దరితో కూడా చెప్తాడు. మనం అక్కడికి కుక్కలు లేని దారి నుంచి వెళ్దాం. ఎందుకంటే అప్పుడు కూడా నువ్వు వచ్చినప్పుడు కుక్కలు ఆపేసాయి కదా అనేసరికి అతను నేనే అని ఎలా తెలుసు అంటే ఇప్పుడే చెప్పావు కదా అని అంటాడు. ఇంకో పక్క నావీ ఆఫీసర్ మోహన్ దిగిన హోటల్ కూడా ఎంక్వైరీ చేస్తే అక్కడ ఒక వ్యక్తి అతని ఎత్తు పొడుగు మొత్తం అంతా కూడా చెప్పాక నిజంగా పీయూష్ లాగే అనిపిస్తాడు. దాంతో నావీ ఆఫీసర్ కి ఉన్న అనుమానం ఇంకా బలపడుతుంది. ఇంకో పక్క అప్పుటేన్ పోస్ట్ బాక్స్ లో ఒక లెటర్ వేస్తాడు. అది చూసి నావీ ఆఫీసర్ పక్కకు వచ్చి పోస్ట్ వేసావేంటని చెప్పి పోస్ట్ బాక్స్ ని తెరిపించి ఆ లెటర్ ని తీస్తాడు. అది కురుచిన్ రాసినట్టుగా ఉంటుంది. కురుచిన్ తెచ్చిన లెటర్స్ అన్ని కూడా అప్పుటేన్ ఇంకా పోలీస్ ఆఫీసర్ కి చూపిస్తాడు. 5 సంవత్సరాల క్రితం కురుచిన్ నాకు ఈ లెటర్స్ అన్ని ఇచ్చి తను వచ్చే వరకు ఈ లెటర్స్ ని ఒక్కొక్క దగ్గర నుంచి పోస్ట్ చేయమని చెప్పాడు అని చెప్తాడు. అప్పుడు నావీ ఆఫీసర్ కురుచిన్ ఎక్కడున్నాడు అని చెప్పి అడిగేసరికి నాకు తెలియదు అని చెప్తాడు. కోపం వచ్చి నావీ ఆఫీసర్ కత్తితో పొడిచి ఉప్పు పెడతాడు. దాంతో అతను 6 సంవత్సరాల క్రితం కురుచిన్ ఇక్కడికి వచ్చాడు. అప్పుడు కురుచిన్ కొత్తిపోట్లతో ఉన్నాడు. ఎవరు పొడిచారు అంటే నేను అప్పటికే బెదిరిద్దాం అనుకున్నాను రా వాడే పొడిచేశాడు అని చెప్పాడు. అలాగే ఆ నావీ ఆఫీసర్ కేసు ఏమైంది అంటే ఆ నావీ ఆఫీసర్ కేసు ఇంతటితో తేలేదు కాదు. నేను కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి తాగుకుంటానని చెప్పి మలాతి అమ్మ ఇంటికి వెళ్ళాడు. అదే నేను చివరిసారిగా చూడడం అని చెప్తాడు. అలాగే ఎప్పుడు తన కొడుకుని పెంచుకుంటున్నాను అని కూడా చెప్తూ ఉండేవాడు. మీలాంటి వాళ్ళ వల్ల కురుచిన్ ఇంకా బతుకున్నాడో లేదో తెలియట్లేదు అని నావీ ఆఫీసర్ కోప్పడతాడు. అక్కడి నుంచి నావీ ఆఫీసర్ మలాతి అమ్మ ఇంటికి వెళ్తాడు. కానీ కుక్కలు వాళ్ళని అస్సలంటే అస్సలు లోపలికి రానివ్వు. ఆవిడ ఒక సైగ చేయగానే వాళ్ళిద్దరూ లోపలికి రాగలుగుతారు. ఆవిడ్ని కురుచిన్ గురించి అడిగితే నాకు తెలియదు తను ఎక్కడున్నాడో అని చెప్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రశ్న పోలీసులు, ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, నెక్సలైట్ వాళ్ళు అందరూ అడిగారు. ఇప్పుడు నావీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. నాకు పెద్ద కొత్తగా అనిపించట్లేదు అని చెప్తుంది. ఇంకో పక్క పీయూష్ వాళ్ళిద్దరిని తీసుకొని కొండను దిగుతూ వెళ్తూ ఉంటాడు. చాలా దూరం నడిచేసరికి వీళ్ళిద్దరూ నీళ్ళు తాగుతారు. అక్కడ కుక్కలు ఎవరిని రానివ్వు అని చెప్పి పీయూష్ అంటూ ఉంటాడు. మరి మొదట్లో నువ్వొచ్చినప్పుడు ఎలా వెళ్ళావు అనేసరికి నేను కూడా వెళ్ళి 2 రోజులు చెట్టు మీదే కూర్చున్నాను. నన్ను కూడా ఆ కుక్కలు రానివ్వలేదు. మలాతి అమ్మ హాస్పిటల్ వెళ్ళడం వల్ల 2 రోజుల తర్వాతే ఆవిడొచ్చింది. ఆవిడొచ్చి ఒక సైగ చేయగానే అవి నన్ను లోపలికి వెళ్ళనిచ్చాయి అని చెప్తాడు. ఆ తర్వాత నావీ ఆఫీసర్ మోహన్ గురించి అడుగుతాడు. మోహన్ కూడా 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాడు. అది కూడా కురుచిని వెతుక్కుంటూనే వచ్చాడు. కురుచిన్ ఇక్కడ లేడు అని చెప్తుంది. కానీ మోహన్ అప్పుడే అంటాడు నీ మీద వాడికి కొంచెం ప్రేమ ఎక్కువే అందరికన్నా అని చెప్తాడు. అందుకే వాడెక్కడున్నాడో కూడా నువ్వు చెప్పవని వాడికి బాగా తెలుసు అనేసరికి ఆవిడ తెలుసు కదా అని చెప్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కుక్కలు గట్టిగట్టిగా అరుస్తాయి. దాంతో కుక్కలకున్న విశ్వాసం మనుషులకుండదు అని మీ మొదటి భర్త చెప్తుంటే విన్నాను అని చెప్తాడు. నీ మొదటి భర్త గుర్తున్నాడా అనేసరికి ఆమె చాలా బాధపడుతుంది. నిజానికి నీ మొదటి భర్త వార్లో చనిపోలేదు. అతన్ని కావాలని పోలీసులకి నేను కురుచిన్ కలిసి ఇరికిచ్చాము. అది నా ఐడియాయే అని చెప్తాడు. అలా ఇరికిస్తే నిన్ను అనుభవించొచ్చు అని చెప్పి మేమిద్దరూ ఇక్కడికి వచ్చాము. కానీ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాక కురుచిన్ పంతంతో ఒక్కసారి అనుకున్న అమ్మాయిని ఖచ్చితంగా వాడు వదలడు. అందుకని నీ కోసం అంతసేపు ఉన్నాడు. మంచి మాటలు చెప్పి నిన్ను బుట్లో వేశాడు అని చెప్తాడు. దాంతో మలాతి మనసు పూర్తిగా విరిగిపోయిందని చెప్పి ఇదంతా కూడా నావీ ఆఫీసర్తో చెప్తుంది. అప్పుడు నావీ ఆఫీసర్ దీని గురించి నువ్వు అతన్ని అడగలేదా అని చెప్తే కురుచిన్ రాగానే నేను దీని గురించి మాట్లాడాను. కానీ అది నిజం కాకూడదని చాలా కోరుకున్నాను. ఎప్పుడైతే అది నిజమని తెలిసిందో నా మొదటి భర్త గురించి తలుచుకొని నేను చాలా బాధపడ్డాను. నా మొదటి భర్త కూడా నన్ను ఇంట్లోనే ఉంచేవాడు. అలానే కురుచిన్ కూడా నన్ను ఇంట్లోనే బందీగా ఉంచాడు. కానీ కురుచిన్ నన్ను మోసం చేశాడు అని నాకు అప్పుడే అర్థమైంది. అయినా ఈ ఒక్క నిజమే దాచాను. అది కూడా చాలా చిన్నది. తర్వాత వచ్చి మాట్లాడతానని చెప్పి అక్కడి నుంచి కురుచిన్ వెళ్ళిపోయాడు. ఇది చిన్న విషయమా అని చెప్పి తను చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇదంతా విన్న నావీ ఆఫీసర్ పీయూష్తో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పీయూష్ కురుచిన్ కి బాడీ గార్డ్ అన్నట్టుగా మాకు అనుమానం ఉంది అని చెప్తాడు. పీయూష్ మీ బాడీ గార్డ్ కాదు అతని బాడీ గార్డ్, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఇంకో పక్క ఈ లారీ డ్రైవర్ దగ్గర నీళ్ళైపోతాయి. దాంతో పీయూష్ ఈ నీళ్ళు తాగండి, నేను ఇప్పుడే వస్తాను, అక్కడ నీళ్ళ శబ్దం వినిపిస్తుంది, అక్కడి నుంచి పట్టుకొస్తాను అని చెప్తాడు. నీళ్లు పట్టుకొని తిరిగి వచ్చేసరికి వీళ్ళిద్దరూ చనిపోయినట్టుగా ఉంటారు. నిజంగా చనిపోయారా లేదా అని టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక వ్యక్తిని చెట్టుకేసి కట్టేస్తాడు. ఇంతలోపే ఇంకో వ్యక్తి లేచి నవ్వుతాడు. మేమిద్దరూ కేరళ పోలీసులమి, నువ్వు కురుచిన్ కి బాడీ గార్డ్ అని అనుమానం వచ్చి ఇలా ట్రాప్ వేసాము. అయితే నువ్వు కురుచిన్ దగ్గర
దగ్గరికి తీసుకెళ్తావు లేదా నువ్వు కురుచిన్ బాడీ గార్డ్ అని తెలుస్తుంది. సో ఇప్పుడు మాకు నువ్వు కురుచిన్ బాడీ గార్డ్ అని తెలిసిపోయింది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. మేమిద్దరూ నువ్వు ఇచ్చిన నీళ్ళు తాగలేదు అని చెప్తారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ వెంటనే అతనికి కత్తిచ్చి అతని కట్లు విప్పుకోమని చెప్పి పీయూష్ వెంట పడతాడు. పీయూష్ పరిగెట్టుకొని అక్కడి నుంచి పారిపోతాడు. వీళ్ళిద్దరూ పోటాపోటీగా గొడవ పడుతూ నీళ్ళలోకి పడిపోతారు. నీళ్ళలో పోలీస్ ఆఫీసర్ని కొట్టి చంపేస్తాడు. ఇంకో పక్క నావీ ఆఫీసర్ మలాతితో ఒకవేళ పీయూష్ వస్తే మీరు నార్మల్ గానే ఉండండి, తనతో ఏమీ చెప్పొద్దు అని చెప్తారు. ఇంకో పక్క ఇంకో పోలీస్ ఆఫీసర్ని చంపడానికి రెడీగా పీయూష్ ఉంటాడు. కానీ ఆ ట్రాప్ మిస్ అవుతుంది. దాంతో అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మెడ మీద వెనకాతల పాము కాటేస్తుంది. దాంతో అతను కాపాడు, నన్ను దయచేసి కాపాడు, నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడే పీయూష్ తన బ్యాక్ స్టోరీని చెప్తాడు. నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్నతో కలిసి ఒక హోటల్కి వెళ్ళాను. అక్కడ నాకు జ్యూస్ ఇచ్చి వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళారు. కానీ వాళ్ళిద్దరి మధ్య నాటు బాంబు ఉండడం వల్ల అది పేలి ఇద్దరు చనిపోయారు. అప్పటి నుంచి నా గుండె రాయిలా మారిపోయింది అని చెప్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ విషం ఎక్కి చనిపోగానే అక్కడి నుంచి మళ్ళీ మలాతి అమ్మ దగ్గరికి వస్తాడు. అక్కడ మలాతి కుక్కలకి అన్నం పెట్టేసి దూరంగా ఉన్న కండని బైనోక్లాక్స్ తో చూస్తూ ఉంటుంది. ఏంటి ఊరెళ్తానన్నో అప్పుడే వచ్చేసావని పీయూష్ ని అడుగుతుంది. పీయూష్ లేదు, మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చేసాను అనేసరికి నేను కుర్రుచాన్ ఒక పని మాత్రం ఖచ్చితంగా చేయలేడనుకున్నాను, కానీ నిన్ను చూస్తుంటే అతను సాధించాడు. తన కొడుకుల మీద కూడా తనకింత నమ్మకం ఉండదు అని చెప్తుంది. నువ్వు ఎప్పటి వరకు ఇక్కడ ఉంటావు అని అడిగేసరికి నాకెప్పుడు పని అయిపోయిందో అప్పుడే వెళ్తాను ఇక్కడ నుంచి అని చెప్తాడు. ఇంకో పక్క నావీ ఆఫీసర్ మలాతి మీదే ఆ కుక్కలకి ప్రేమ ఎక్కువ ఉంది కురుచిన్ కంటే అనిపిస్తుంది అని చెప్తాడు. ఆ కుక్కలకి ఒకటే యజమాని ఉంటుంది, అది కూడా మలాతి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పీయూష్ వచ్చినప్పుడు మలాతి ఒక్క మాట చెప్పగానే పీయూష్ ని వదిలేసే ఆ కుక్కలని చెప్తాడు. ఇంకో పక్క మలాతి నీకు ఇద్దరు యజమానులు కదా, నువ్వు ఎవరిని కాపాడుతావు ఒకరే ఉండాలంటే అని అడుగుతుంది. దాంతో పీయూష్ నేను ఒక్కరినే కాపాడతాను, నాకు ఒక్కరే యజమాని అని చెప్తాడు. దాంతో మలాతి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. దాంతో పీయూష్ కి అనుమానం వచ్చి కత్తి తీద్దాం అనుకుంటాడు. చిన్న సైగ చేయగానే కుక్కలన్నీ కూడా పీయూష్ దగ్గరకు వచ్చేస్తాయి. పీయూష్ కి అప్పుడే అర్థమవుతుంది మలాతియే కుక్కలన్నిటికీ కూడా యజమానురాలు అని చెప్పి. అవి మలాతి ఏం చెప్తే అవి చేస్తాయి అని చెప్పి ఇక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది. కానీ అందరికీ ఉన్న డౌట్ కురుచిన్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి, కురుచిన్ బతుకున్నాడా లేదా అని చెప్పి. నిజానికి కురుచిన్ బతికే ఉంటాడు. మలాతి ఎదురుగా బైనోక్లాక్స్ తో ఒక కొండను చూస్తుంది కదా, ఆ కొండ దగ్గర ఒక గృహలో కురుచిన్ ని బంధించుంటుంది. ఆ గృహ మొత్తం కాపలాగా కుక్కలుంటాయి. దాంతో అతను అడుగు బయట పెట్టలేకపోతాడు. ఎలా అయితే తన మొదటి భర్త అలాగే కురుచిన్ ఇద్దరూ కలిసి తన్ని ఒక రూమ్ లో బంధిస్తారో అదే విధంగా కురుచిన్ కి బుద్ధి రావాలని చెప్పి అలానే బంధిస్తుంది. అతనికి ప్రతిరోజు ఆహారం కూడా ఆ కుక్కలే అందిస్తుంటాయి. అంటే జీవితకాలం ఖైదీగానే అతను బతకాలి, కావైనా బ్రతికైనా అదే గృహలో ఇంకుండిపోవాలి. తను ఎంతైతే నరకం అనుభవించిందో అంతే కురుచిన్ కూడా నరకం అనుభవించాలి అని అనుకుంటుంది. నిజానికి తన మొదటి భర్త ఒక దగ్గర అంటాడు, నువ్వు కూడా కుక్కలకి ట్రైనింగ్ తీసుకుంటే మంచిదే అని చెప్పి. కానీ దాని కురుచిన్ క్యాష్ చేసుకొని అతను రిస్ట్రిక్షన్ కి ప్రొటెక్షన్ కి తేడా తెలియకుండా నిన్ను ఒకటే ఇంట్లో ఉంచాడు, నీ మీద అనుమానం అన్నట్టుగా సృష్టిస్తాడు. కేవలం తనని సొంతం చేసుకోవాలన్న ఆశతో తన భర్తని తనకి దూరం చేస్తాడు. ఇంకో పక్క మోహన్ ని కూడా మలాతియే చంపేస్తుంది. ఎందుకంటే మోహనే అసలైన సలహా ఇచ్చాడు తన భర్తని జైల్లో పెట్టించాలని. అందుకే తన కుక్కల చేతే మోహన్ ని చంపేస్తుంది. దానికి ఆధారం మోహన్ దగ్గర ఉండాల్సిన బైనోక్లర్స్ మలాతి దగ్గర ఉంటుంది. ఇంకా చివరిగా పీయూష్ ఎవరో కాదు. కొంచెం కథలోకి ముందెళ్తే నావీ ఆఫీసర్ తో అప్పుడేం చెప్తూ ఉంటాడు కదా, కురుచిన్ ఒక అబ్బాయిని పెంచుకుంటున్నాడు అని చెప్పి. అదే అబ్బాయి పీయూష్. అందుకే పీయూష్ కురుచిన్ కి అంత నమ్మకంగా ఉంటాడు. కురుచిన్ చంపడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక ప్లాన్ వేసి ట్రాప్ వేసి పీయూష్ చంపేస్తూ ఉంటాడు. ఇక ఎండింగ్ లో పీయూష్ ని కూడా కుక్కలే చంపేసి ఉండాలి. లేదంటే కురుచిన్ నుంచినట్టుగానే పీయూష్ కూడా బుద్ధి రావాలని అలానే మలాతి చేసుండొచ్చు. స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కేయండి. బాయ్ బాయ్.